బ్యాక్ టు లైవ్ షో. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ మొట్టమొదటిసారిగా అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఇటు అసెంబ్లీ మండలి భవనాలు సిద్ధమయ్యాయి. ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రజా ప్రతినిధుల కోసం సభలు రెండు సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే దాంతోపాటే రాజకీయ ఘర్షణ వాతావరణం కూడా ఆల్రెడీ రాజకీయ హీట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అదే హీట్ కొనసాగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో. ఇప్పటికే సస్పెన్షన్లకు సంబంధించి ఒక లీకుల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది అసెంబ్లీ సభ్యులకు సంబంధించి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది. మరోవైపు మరొక విద్వేషపు తోటాకు మరో భారతీయుడు బలైన దారుణ ఘటన గుజరాత్ కు సంబంధించిన వ్యాపారి. అయితే దాని మీద పోలీసులు ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య ఏ రకంగా జరిగిందనేది. ఇక వీసాలకు సంబంధించి కూడా ఒక సీరియస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా రాబోతోంది అనే వార్తలు సంచరిస్తున్నాయి. దీని మీద మాట్లాడుతున్న విషయంలో మనతో పాటు ఎస్ నగేష్ కుమార్ గారు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. దివి శివరామ్ గారు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సాకే శైలజానాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గౌతమ్ రెడ్డి గారు మనతో విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రైట్ నగేష్ గారు, సరే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తారు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయి వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాం, ఇవాళ ఎక్కడ ఉన్నామని దాని గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక నవ్యాంధ్రలో ఇవాళ ఒక అత్యాధునిక హంగులతో ఒక అసెంబ్లీ భవనాలు ఇవన్నీ సిద్ధమయ్యాయి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంతోపాటు ఉన్న రాజకీయ ఘర్షణలు కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది హంగులు పక్కన పెడితే అసలు ఇది ఒక మంచి అవకాశం రెండు పార్టీలకు. రెండు పార్టీలు ఏమిటంటే నేను ఇక్కడి నుంచి నేను ఇంకా నా స్టాండ్ నుంచి నేను ఎక్కడ దిగను, నేను నా స్టాండ్ నుంచి దిగను ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ తీసుకున్నాయి. ఇది ఒక మంచి అవకాశం. కొత్త అసెంబ్లీ వస్తున్నారు, కొత్త రాష్ట్రం. ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ తరలి వెళ్తున్నారు. దానిపైన ఏంటంటే ఇది ఒక బడ్జెట్ సెషన్. ఇప్పటికైనా కొంచెం పాతవన్నీ ఒక కనీసం టెంపరీగానే ఈ సెషన్ వరకు నేను మనం పక్కన పెట్టి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ రాజకీయాలు చేసుకుందాం. ఈ సెషన్లో మొత్తం దేశం అంతా చూస్తున్నారు. యాక్చువల్గా ప్రధానమంత్రి రావాల్సింది, వస్తే బాగుండేది. ప్రధానమంత్రికి నాకు అర్థం కాలేదు. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ దీనికన్నా ముఖ్యమైపోయింది. ఈ రోజులు చాలా ముఖ్యంగా ఫీల్ అవుతున్నాయి. ఇది ఒక కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రం కాదు అనుకోండి, తెలంగాణ కొత్త రాష్ట్రం కింద కొత్త అసెంబ్లీ. ప్రధానమంత్రి రావాలి. ప్రధానమంత్రి అయినా నాకు అర్థం కాలేదు, రాష్ట్రపతి అయినా పిలవలసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సరే, అది అయిపోయింది. అది బట్ ఇది ఒక మంచి అవకాశం. ఇది కొత్త ఒక అందరూ చూస్తున్నారు, మొత్తం దేశం అంతా చూస్తున్నారు కొత్త ఏది అనేది. దాని తర్వాత ఇక మీరు చెప్తున్నారు చూడండి, ఈ లీకులు, మళ్ళా రోజా మీద సస్పెన్షన్ వేటు ఇంకో ఏడాదికి పొడిగిస్తారని. ఇది ఒక అంటే మీరు అంటున్న ఒక సుహృద్భావ వాతావరణంలో కొత్త సమావేశాలు ప్రారంభం అవుతాయా అనేది కొంచెం అనుమానంగానే కనిపిస్తోంది ఇవాళ నేపథ్యంలో. అనుమానాలు కనిపిస్తున్నాయి. బట్ అనుమానాలు తొలగించడానికి ఇటు పక్క నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అటు పక్క నుంచి టీడీపీ బాధ్యత టీడీపీకి ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా హౌస్ బాగా సవ్యంగా నడవాలంటే బాధ్యత రూలింగ్ పార్టీ మీద ఉంటుంది, అపోజిషన్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమిటి ప్రతిదానికి ఒక ఇనాగరేషన్కి ఏమో వీళ్ళని రాలేదు మొత్తానికి, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ సరిగా పిలవలేదు. చీఫ్ మినిస్టర్ స్వయంగా పిలిచి ప్రతిపక్ష నాయకులు మీరు రండి అన్నది. అయితే ఇక్కడ కూడా ఇటు నుంచి కూడా తప్పులు ఉన్నాయి. ఏది మనం ఎప్పుడైతే ఫౌండేషన్ స్టోన్ వేసామో కొత్త దీనికి పిలిస్తే రాలేదు. ఇలాంటివన్నీ ఆ స్టేజ్ దాటిపోయింది. మనం హాఫ్ ఏ టర్మ్ క్రాస్ అయిపోయాం. ఇప్పటికైనా మనం ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి సుహృద్భావంలో మనం పని చేయాలి. ప్రజలు ఈ బడ్జెట్లో ఏముంటుంది అనేది అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటంటే ఒక పెద్ద బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు కొత్త రాజధాని కట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సరైన సహాయం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ చేయవలసినంత ఒత్తిడి తీసుకురావటం లేదు. సో న్యాచురల్గా ఇక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ గా ఓన్లీ ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం కాదు, ఓన్లీ ప్రతిపక్షం ఉంది అసెంబ్లీలోని. సో అది ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యత ఏముందంటే అసలు ప్రతిపక్షం లేదు, వేరే ప్రతిపక్షం. వీళ్ళు ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో దాన్ని, ఎందుకంటే దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద అసెంబ్లీ. దాని ప్రకారం చేయాలి. అందరూ ఇండియాలో మొత్తం ఇప్పుడు నేను చాలా మంది డిప్లొమాట్స్ని కలుస్తుంటానండి. ఫారెన్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని కారణాల వల్ల వస్తారు. ఏం జరుగుతున్నదని అడుగుతారు. ఏం జరుగుతున్నదంటే ఏం చెప్తాం? ఫస్ట్ థింగ్ అంటే మీ అక్కడ ఆంధ్ర క్యాపిటల్ ఎలాగ వస్తున్నదని చెప్తాం. సో దాని మీద వాళ్ళకి మంచిగా అందరూ కూడా అంటే ఇండియాలోనే కాదు, నేను చెప్తుంది ఫారిన్ కంట్రీస్ లో కూడా, ఏషియన్ కంట్రీస్ లో చూస్తున్నారు. శైలజానాథ్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ఒక మాజీ మంత్రిగా? సరే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కొత్త అసెంబ్లీ ప్రారంభం అవడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? స్వాగతిస్తున్నారా? ఇప్పటికైతే ప్రధాన ప్రతిపక్షం, ఓన్లీ ప్రతిపక్షం స్వాగతిస్తూ ఎటువంటి ప్రకటన చేసినట్టు నాకైతే ఎక్కడ కనిపించలేదు. మీరు ఎట్లా చూస్తారు? శాసనసభ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జరుపుకోవడం అన్నది మంచి విషయంగానే భావిస్తా ఉన్నాను. కాకపోతే శాసనసభ సమావేశాలు
ఇప్పటికిప్పుడు అక్కడ జరపడంలో ఉన్న ఔచిత్యాన్ని నేను ప్రశ్నించడం లేదు, కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘోష ఈ మధ్య మాట్లాడుతుంటారు. ఆయన ఎట్లా వచ్చాను, కట్టుబట్టలతో వచ్చాను, తరిమేస్తే వచ్చాను అని అవమానకరంగా వచ్చాను. అన్ని అవమానాలకు కారణం అతనే, గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రానికి జరిగిన ప్రతి అవమానానికి కారణం అతనే. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉండొచ్చు అనే చట్టం స్వయాన ముఖ్యమంత్రి గారే తన నోటితోనే నేను 10 ఏళ్ళకి ఉంటాను, నాకు కూడా పోలీసులు ఉన్నారు, నాకు ఇంటెలిజెన్స్ ఉంది, నేను కూడా స్టేషన్లో పెట్టుకుంటా అని చెప్పే దూరం వెళ్ళారు. బట్ అనేక కారణాల రీత్యా, ఎవరిబడి నోస్ దట్, అనేక కారణాల రీత్యా అతను పారిపోయాడు. అంటే తర్వాత ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు కదా, పరిపాలన ప్రజలకు దగ్గరగా కావాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, అందుకే వచ్చేసాను విషయాలు. ఎందుకంటే ప్రజలకి కాదు, అందరూ కొద్ది జ్ఞాపశక్తిని మనం చేయడం కాదు కదా, తత్వం మర్చిపోవడం కోసం. నిన్న బాగుంది అన్న ఆ వ్యక్తి రేపు బాగలేదంటే అది ఆలోచించాలి. నేను ఆ దిశలో పారిపోయారని, అంటే పోకూడదని పారిపోయారు, విడతల వారిగా పోయి ఉండొచ్చు, కట్టుకుండొచ్చు, అంటే హ్యాపీగా ఉండొచ్చు, ఇంత స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా. వెలగపూడి పోయామన్న ఓ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, మేము మామూలు చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి ఇక్కడ, రోడ్డు కూడా ఏం బాగుండవు. కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నాకున్న సమాచారం మేరకు అసలుకి ఆ ఫండింగ్ లో కూడా మీరు ఇట్లా అంటే ఎట్లా, అది మీ విడతల వారికి తీసుకొని కట్టుకోవాలి కదా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒకనొక ప్రశ్నకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో 23,000 కోట్ల చిల్లర అవుతుంది క్యాపిటల్ నిర్మాణానికి అని వాళ్ళు ఎస్టిమేట్ వేశారు. అంటే వాళ్ళ బిల్డింగ్లకి వాటికి ఎంత అవుతుంది చెప్పేసి. సో ఆ డబ్బులను తెచ్చుకోవాల్సింది, ఇవన్నీ లేకుండా హుటాహుటిన పరిగెత్తిపోయి ఏదో ప్రైవేట్ 10% వచ్చింది ఇప్పుడు దాకా 2,300. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు 10 ఏళ్ళు కదా, మీకు కరెక్ట్ లెక్క, మీరైతే కరెక్ట్ లెక్క 10% వచ్చింటే ఒత్తిడి పెట్టింటే మన వాట మనకు వస్తూ ఉండేది, కట్టిండే వాళ్ళు. బట్ సజావు జరగాలని కోరుకుంటున్నాను. జరిగేదో ఆయన ఎంత ఆక్రోశం పెట్టినా, ఎందుకంటే అది అవకాశం దొరికింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంకి వచ్చినప్పుడు తెలంగాణ నా వల్లనే వచ్చిందని గట్టిగా చెప్తారు. నా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ పోతే అసలు తెలంగాణ, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీల్చేశారు వాళ్ళు అని అది చెప్తారు. అంటే శైలజ గారు, ఒక శుభ సమయం, ఒక చరిత్రకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాము, ఎక్కడో కష్టాల్లోంచి మన సొంత అసెంబ్లీ భవనాల్లోంచి మొదలు పెట్టుకున్నాం ప్రభుత్వం చెప్తూ ఉంటే కాంగ్రెస్ అట్లా ఎందుకు చూడలేకపోతుంది? నేను ఫస్ట్ చెప్పాను మంచిదండి అని చెప్పాను, నేను చెడ్డని చెప్పలేదే, మంచిదని అని చెప్పాను. ఈ సమావేశాలు కూడా జరిపించాలంటే, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఏ చర్చ లేకుండా పోతుంది. నా యొక్క సలహా ఏంటంటే, నేను ఇప్పుగా పనిచేశాను, శాసనసభ మంత్రిగా పనిచేశాను, అధికార పక్షం పైన బాధ్యత ఉంటుందండి, కానీ ప్రతిపక్షానికి అవసరం అండి. చర్చని కొనసాగించడం, చర్చ వచ్చే విధంగా చూడడం అన్నది ప్రతిపక్ష పాత్ర సమానంగా అవసరం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్లాన్ చేస్తుందనే వార్తలు వచ్చినాయి. ఇది మాత్రం అన్డెమోక్రటిక్ అండి. గౌతమ్ రెడ్డి గారు, ఇప్పటికే ఒక రాజకీయ హీట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వరుసగా మనం చూస్తున్న వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో, బస్సు ప్రమాదం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, కేసులు, దాని తర్వాత అధికార పార్టీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా విమర్శించడం, ఇవన్నీ. సో ఈ మొత్తం నేపథ్యంలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, నూతన అసెంబ్లీకి సంబంధించి ఎందుకు ఉన్న ఏకైక ప్రతిపక్షమైన మీరు స్వాగతిస్తూ ఒక ప్రకటన కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటి? అసలు అక్కడ అసెంబ్లీ భవనాలు, అసెంబ్లీ ప్రారంభం కావడానికి మీరు స్వాగతిస్తున్నారా? అసలు పాజిటివ్ ధోరణిలో చూసే పరిస్థితి ఉందా లేదా? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం, కొత్త భవనాల్లో ఏర్పాటు చేయటాన్ని ఎవరూ తప్పుపట్టట్లేదండి. ప్రతిపక్షంగా మేము కూడా దాన్ని తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ మనకుండేటువంటి హక్కుల్ని కొన్ని వదులుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. రెండోది, ఏదైతే ఈ అసెంబ్లీ భవనాలని ప్రారంభించేటువంటి సమయంలో ప్రతిపక్షం అనేటువంటి దాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో పిలవటానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిగా ఉండేటువంటిది మాట్లాడటానికి మాట్లాడనీకపోవటం, ఏదైతే కొన్ని చర్చల్లో అసలు విరుచుకు పడిపోవటం, లేదంటే గనక అవసరమైతే కులాన్ని ప్రేరేపించి ముందుకు తీసుకొచ్చి కేసులు పెట్టడం, ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళని సంవత్సరాల తరబడి సస్పెన్షన్ వేయటం, చిన్న కాజెస్కి కూడా ఇవన్నీ చేయటాన్ని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు సభల్లో ప్రసంగించేటువంటి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేని నేను మొహం చూడటానికే చాలా జుగుప్స్గా ఉంది, చూడలేకపోతున్నాను, భవిష్యత్తులో కూడా ఆ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేని రానికుండా ఉండాలి అనేటువంటి. గౌతమ్ రెడ్డి గారు, ఒక్క విషయం కాదు, ఈ కామెంట్ల గురించి, సస్పెన్షన్ల గురించి తప్పకుండా ఇప్పుడే మాట్లాడదాం. కానీ మొట్టమొదటి నేను అడిగిన ప్రశ్నని, ఇప్పటిదాకా ఎందుకు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీని నూతన రాజధానిలో ప్రారంభించుకోవడం గురించి ఒక్క కామెంటు లేకపోతే ఒక ప్రకటన ఎందుకు చేయలేకపోయింది? వెల్కమ్ చేస్తూ మాకు ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్షం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది పద్ధతిలో వాళ్ళు ఆహ్వానం చేయాలా లేదండి?
ఆహ్వానించాలా లేదండి? ఆహ్వానించకపోగా దానిని పక్కన పెట్టడం అనేది జరిగింది. తర్వాత నాలుగు ఖర్చుకుని తెలియజేస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అక్కడికి వెళ్ళటం అనేటువంటిది, తదనంతరం జరిగినటువంటి దాంట్లో ప్రతిపక్ష నాయకుడికి ఒక రూమ్ కూడా కేటాయించలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ కావాల్సి ఆటోమేటిక్గా ఒక రూమ్ అనేటువంటిది ఒకటి కేటాయించారనేటువంటి పత్రికల్లో మనం చూస్తా ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటి? దీన్ని మేము స్వాగతించట్లేదు, అక్కడ అసెంబ్లీ ఉండటానికి వీల్లేదు, అక్కడ నడపడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి లేదండి. పార్టీగా కూడా మేము కూడా చెప్తా ఉన్నాం, అసెంబ్లీ అక్కడ నిర్వహించడం మంచిదే. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూనే ఆరోగ్యకరమైనటువంటి చర్చా సంప్రదింపులు కనుక జరిగినట్లయితే బాగుంటుంది అనేటువంటి దాంట్లో మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే రైట్. శివరాం గారు ఏమంటారు గౌతమ్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ? అంటే అసలు ప్రతిపక్షాన్ని కన్సిడర్ చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వెళుతూ మేమే సంబరాలు చేసుకుంటూ ఉన్న రీతిలో ఉందన్నట్టు వారు ఆవేదన. ఇది చాలా సత్యదూరం అండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ గౌతమ్ గారు, నిన్న మొన్న మన పేపర్స్లో కూడా చూసాం, మేము అక్కడ కొంచెం ఎంక్వైరీ కూడా చేసాము. ఇందువల్ల పిలవలేదు అనే మాట ఆవాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి ఫోన్ చేసి వారు ఉన్నారంటే వారు లేరని చెప్పి వాళ్ళ ఓఎస్డీ గారు తీసుకోవటం జరిగింది. తీసుకున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళతో పిలవడం పిలవకపోవడం మీద రకరకాల వాదనలు ఉన్నారండి. ప్రోటోకాల్ ప్రకారం చేయలేదు, ఇట్లాంటి వాదనలు కూడా అంటే అసలు కన్సిడర్ చేయట్లేదు. స్పీకర్ గారే పిలవాలా నేరుగా? మీకు తెలియాలి ప్రోటోకాల్ ఎట్లా పిలవాలని. ప్రోటోకాల్ అవకాశం ఇవ్వాలి ఈ విషయంలో. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లైంట్. నేను అడిగేది, దే ట్రై టు కంటాక్ట్ చేస్తే స్పీకర్ గారే మాట్లాడారు. కాల్ వెంట్ ఫ్రమ్ అసెంబ్లీ, అక్కడ ఉన్న సెక్రటరియట్ లో నుంచి. అలా ఆయన కనుక అవైలబుల్ ఉంటే స్పీకర్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళేమో. అదండి నేరుగా స్పీకర్ గారు ఫోన్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని అడగలేరు కదా. అది ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అక్కడ ఉన్న అది పక్కన పెడితే శివరాం గారు, ఏదైనా ఇవాళ ఒక నూతనోత్సాహంతో మీరు అక్కడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించడానికి మొత్తం సన్నాహం చేసుకున్నారు. కానీ ప్రతిపక్షం ఒక వైపున వాళ్ళ మీద ఏవో సస్పెన్షన్లు జరుగుతాయనో, లేకపోతే కొంతమందిని అసెంబ్లీకి రానివ్వకూడదని ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ వర్గాలు ఒక ప్లాన్ చేస్తున్నాయనో, ఇట్లాంటి అనుమానాల మధ్య ఒక రాజకీయ ఘర్షణతోనే ప్రారంభం అవడం మంచిదేనా? కాదు, అలా కాదండి. దేర్ ఆర్ 3 డిఫరెంట్ ఇష్యూస్ ఇక్కడ. ఒకటి, రోజా గారి మీద లేదా ఇతర ఎమ్మెల్యేల మీద ఒక క్రమశిక్షణ కమిటీ వాళ్ళు దాని మీద డెలిబరేషన్ ఇవాళ జరుగుతుంది కదా. లాస్ట్ సెషన్ లో జరిగింది, దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు అది అంటిల్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ద అసెంబ్లీ ఇట్ ఈస్ ఎ క్లాసిఫైడ్ డాక్యుమెంట్. మీరు చెప్పే లీక్ లో ఏంటో ఎవడో తెలియదు, అవన్నీ అది వేరే సంగతి. బట్ డాక్యుమెంట్ వాళ్ళ డెసిషన్ ఏంటో దే విల్ సబ్మిట్ ఇట్ టు ద హౌస్ కి సబ్మిట్ చేస్తారు. హౌస్ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ దట్. సో రోజా గారిని ఉంచాలా లేదా, ఇదివరకు బలరాం గారిని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు ఆ రోజు. అది ఎక్కడో జరిగింది. దానికి నాకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే, ఒక మంచి వాతావరణంలో కొత్తగా రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలనే కదా అందరూ కోరుకుంటారు. కానీ అలా జరిగే పరిస్థితి ఒక మాటేనండి. ఇందాక బ్రదర్ కలీగ్ డాక్టర్ గారు ఆయన ఏం చెప్పారు, ఇది అందరూ 10 ఏళ్ళ పాటు ఉండొచ్చు. 10 ఏళ్ళ పాటు టైం ఉంటే మనకు అవకాశం ఉంటే ఎర్లీగా పోవాలనేది ఒకటి. నేను ఇంకోటి కూడా చెప్తాను సార్, ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడిగా నేను నా ఊర్లో ఉండి, నేను ఒక ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ ఒక లీడర్గా నా ఊర్లో ఉండి నేను ప్రజలతోటి కాంటాక్ట్లో ఉండే ఆ పద్ధతి వేరే ఉంటుంది. నేను హైదరాబాద్లోనో ఎక్కడో విజయవాడలో కూర్చొని నేను నా ఊరిని రన్ చేయటం అనేది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ అందరికి ఇష్టమైన నగరం ఇది. అది వదిలేసేయండి దాని గురించి. మాకుండే ఫెసిలిటీస్ అవన్నీ డిఫరెంట్ థింగ్. అక్కడి నుంచి వన్స్ బీన్ డివైడెడ్, అదే హైదరాబాద్ తెలంగాణ. నేను అడిగిన పాయింట్ మీరు చెప్పలేదు. ఒక హెల్తీ సిచ్యుయేషన్ సభలు జరిగే అవకాశం ఉందని నమ్ముతున్నారు. 2 డిఫరెంట్ ఇష్యూస్ అంటున్నాను. అది చెప్పండి. 2 డిఫరెంట్ ఇష్యూస్. ఇది దట్ ఈస్ ఎ రొటీన్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. దానికి మీరు అసెంబ్లీ స్టార్టింగ్ ఇప్పుడు బయటకు వార్తలు వచ్చాయి అంటే ఆవిడ సస్పెన్షన్ ఇంకో ఏడాది పొడిగిస్తున్నారండి. అక్కడి నుంచి అయిపోయింది. మళ్ళీ ఇంకో అవలేదంటే నేను వచ్చిందంతా మాట్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అనిత గారి విషయంలో ఆవిడ కామెంట్ చేశారు, దాని మీద ఆవిడ బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. ప్రివిలేజ్ కమిటీ మరో ఏడాది సస్పెన్షన్ సభకి రికమెండ్ చేస్తుంది. ఇది జరిగింది. మనం వీఆర్ సీయింగ్
మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి, అది నిజమా వాస్తవా కాదా అనేది సో we'll see. సరే రేపు ఈ సభలో ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు మీరు అనుకున్నట్టు జరగాలి. We will appreciate. ఒక్క మాటేనండి. ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువారు ఇవాళ అక్కడ రాజధాని నగరం కట్టం కానీ హౌస్ స్టార్ట్ చేసుకొని అక్కడే డెలిబరేషన్ చేసుకోవటం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తీర్మానాలను అక్కడ చేసుకోవటం అనేది అందరూ కూడా Definitely గా స్వాగతిస్తారు, appreciate చేస్తారు. వి ఆల్ హోప్ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దాంట్లో రైట్ వారు రెస్పాండ్ అయ్యే ముందు ఒకే ఒక విషయం అంటే బహుశా అన్న చెప్తున్నా కానీ నాకు ఒక సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఇన్విటేషన్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాం మేము అసెంబ్లీలో. యాజ్ యూజువల్గా సదారాం గారు చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫార్మ్ చేశారు ప్రొసీజర్ ప్రకారం. సెక్రటరీ వారు నేను రాము అనే విధంగా లీకులా సూచనలు పంపించారు. పంపిస్తే నాదెళ్ల మనోహర్ గారు అప్పుడు ఆరో స్పీకర్ వారు స్వయంగా ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మరీ కూడా వాళ్ళ బృందం వచ్చింది ఇక్కడికి మరిసిపోయేదానికి, మీరు సరిగ్గా పిలవలేదు కాబట్టి మా సార్ రాకపోవచ్చు అంటే మరి వాళ్ళ ముందు దయాకర్ రావు వీళ్ళంతా బ్యాచ్ అంటున్నారు. వాళ్ళ ముందు మరీ చంద్రబాబు అక్కడే ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో మరీ మాట్లాడితే బ్రదర్ మా వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో సరిగా అక్కడ ఏర్పాట్లు ఉండవని. 2 hours ముందు తెలుగుదేశం పార్టీ బృందం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిలబడతారు, వారికి చేయరేది అని ఇట్లా అంటే తనకొకటి ఇంకొకటి కాదు కదా. సో ఇప్పుడు కంప్లీట్ గా అసలు అలాంటి పరిస్థితి లేదా? రామచంద్ర గారి ఇంటికి నేను వెళ్ళాం, ఇదే చర్చ జరిగింది అక్కడ. రామచంద్ర గారికి ఇన్విటేషన్ లేదు. అవును, ఆయన కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలవలేదు. ఆయన ఎల్ఓపి కదా, ఈ నిమిషానికి ఎల్ఓపి ఆయన పిలవాలి కదా, ఇన్విటేషన్ లేదు. మామూలుగా మనకి బాత్రాసు లేకుంటే అగర్వాల్స్ మనకు మెసేజ్ పంపిస్తుంటారు, మీరు రండి అట్లా పంపినాం కదంటే ఎట్లా. కాబట్టి ఈ రోజు చంద్రబాబు ఒక నిమిషం ఆగలన్నా, ఇది ప్రొసీజర్ సంబంధించిన అంశం. రైట్, నీకేం కావాలని కోరుకుంటావో అది ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించాల్సి ఉంది. రెండో అంశం వచ్చేసి ఇక్కడ నేను చెప్పాల్సుకునేది ఏంటంటే, నేను అక్కడి నుంచి పరిపాలన చేయడం కోసం నాకు అభ్యంతరం లేదు. అలాంటివి కేంద్రీకరించి ఒక ఆఫీస్ని ఒక జిల్లాలో పెట్టండి, కానీ మీరు భయంతో పారిపోయారు అనేది ఇట్లా మాట్లాడుతుంటే జరుగుతుందండి. డే 1 నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీరు పారిపోయినారు, ఎవరు పారిపోయినారు, ఎక్కడ పారిపోయినారు? సరే ఆ డాక్యుమెంట్స్ పంపించండి, గౌతమ్ రెడ్డి గారు పంపిస్తాను కావాలంటే. మీరు సజావుగా చంద్రబాబు నాయుడు గారి మాట్లాడుతుంటే సజావుగా ఎవరు సాగించారు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అన్ని పంపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీరన్న మాట నేను అన్న మాట చెప్తున్నాను. వదిలేసేయండి, అది ఇప్పుడు చర్చ కాదంటే అది చర్చ కాదు అని చెప్పాను నేను, అది చర్చ కాదు అని చెప్పాను నేను. రైట్, గౌతమ్ రెడ్డి గారు, శివరాం గారు అంటున్నారు అంతా ఆరోగ్యకరంగా మంచి వాతావరణంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంటే మీరు అనవసరంగా భయపడుతున్నారా? ప్రివిలేజ్ కమిటీ ఏదో చెప్పబోతుంది, మళ్ళీ సస్పెన్షన్లు ఉంటాయి అని వచ్చిన వార్తలను కూడా ఆయన పెద్దగా కొట్టిపారేస్తున్నారు. సార్ భయపడేటువంటి పరిస్థితి టీడీపీ వాళ్ళకు ఉంది. భయపడనటువంటి పరిస్థితి గనక ఉంటే ఒక పద్ధతి ప్రకారంగా నడిపేటువంటి చెప్పనండి సార్, నన్ను ఒక్క నిమిషం చెప్పనండి. ఎందుకంటున్నానంటే ఒక పెళ్లి జరుగుతూ ఉంటే ఆహ్వానాలు పంపిస్తారు, ఆహ్వానం చేయటానికి ఆ పెళ్లి పెద్ద వెళ్ళి ఆహ్వానిస్తాడు, లేదంటే ఫోన్లో చెప్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంత పెద్ద రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ భవనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటిని కనీసం ఫోన్లో అన్న ఇన్వైట్ చేసేటువంటి సంస్కృతి చెప్తానండి సార్, అదే చెప్తున్నానండి. ప్రివిలేజ్ కమిటీ అనేటువంటిది ఇస్తుంది అనేటువంటి లీకులు వచ్చినాయి, ఏదో నిర్ణయం చేస్తారు. కానీ అదే పద్ధతిలో అధికార పార్టీ కనుక ఏమాత్రం విచక్షణ కలిగినటువంటి అధికార పార్టీ అయితే ఈ ప్రివిలేజ్ కమిటీకి సంబంధించినటువంటిది తెర మీదకి తీసుకురారు. మొదటి రోజునే రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడానికి తెరలేపేటువంటి పద్ధతి అధికార పక్షమే తీసుకుంటుంది. ఇవాళ పండగ చేసుకునే వాతావరణంలో ఆ మజ్జిగ చుక్కలో విషం పొట్టేయాలంటే గనక చేసే పద్ధతి అధికార పార్టీ తీసుకుంటుంది. అది తీసుకునే పద్ధతిలో ఉంటుందా లేదా అది వేచి చూడాల్సినటువంటి పద్ధతి ఉంది. అది గత అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ తర్వాత ఇంకొకటి పెండింగ్ ఉంది కేసు, దాని మీద విచారణ సరిగా ఇచ్చారా లేదా, అది కంటిన్యూస్ టు నెక్స్ట్ హౌస్ కదా, ఆ ప్రాసెస్ లో భాగంగా చూడాల్సిన అవసరం లేదా?
నేను కాదంటలేదండి, కానీ దానిపైన ఇవాటికి వాళ్ళ నిర్ణయం తీసుకోవాలనేటువంటి కూడా లేదు. అన్నారండి. రెండోది అదేండి రేపు జరగబోయేటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరంలా. రెండోది ఒకే మనిషి పైన అస్త్రాల మీద అస్త్రాలు ప్రయోగించి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడిన దానికి దీనికి చూస్తానంటే రోజా గారిని అసెంబ్లీలోకి రానియకూడదు అనేటువంటి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ గారికి భయం పట్టుకుంది. వారు మాట్లాడేటువంటి మాటలకి సమస్యల పైన మీకు లేదు కాబట్టి ఈ రోజున ఆవిడని సస్పెన్షన్ మీద సస్పెన్షన్ తీసుకురావడం ఇది తప్పు. 67 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉండాలా? మీరు వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లెజిస్లేషన్ గురించి మాట్లాడండి. అవసరం ఇవాళ 67 మంది వాళ్ళు 28 చెప్పారు కదా. ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు. ఏం మాట్లాడతారు మీరు? రోజా ఒక్కటేనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే? రోజా ఒక్కటేనా? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కనీసం పశ్చాత్తాపం లేకుండా ఇప్పటికే ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ చూసి చూడట్టు ఉండాలా? ఏమండి అతను మీరు ఇంకో దాన్ని తీసుకుంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ప్రొసీజర్ అవుతుంది. రేపే ఫస్ట్ హౌస్ ఉట్టి రూల్స్ కాదు. స్పీకర్ ఎందుకు పెడతారు అక్కడ? సెక్రటరీ ఎందుకు పెట్టారు కుర్చీ మీద? ఇది డ్యూ ప్రొసీజర్. అందుకంతే కదా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. ప్రివిలేజ్ కమిటీది కావస్తే మీరు హౌస్ ఈజ్ సుప్రీం, నో కమిటీ సుప్రీం, హౌస్ ఈజ్ సుప్రీం. మీరు తలుచుకుంటే తెలుసా మాట్లాడతారు. అందుకే హౌస్ ప్రెసిడెంట్ చేయొచ్చు, హౌస్ దెన్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మీరు చేయకపోవచ్చు ఆప్షన్. ఇప్పుడు మీరు కక్ష సాధింపు అంటున్నారు కదా, మీరు మొన్న ఏం చేశారు? వరల్డ్ ఉమెన్స్ పార్లమెంట్ లో విజయవాడలోని ఆవిడ ఆహ్వానం ఇచ్చి ఆవిడ రానికుండా అరెస్ట్ చేసి బయటకు పంపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా కనబట్టలేదా? మన విజయవాడలో జరిగింది. సో మీరు ఇప్పటికీ రోజుకైనా మంచి వాతావరణం క్రియేట్ చేయడం. అన్యాయంగా మాట్లాడతారు. ప్రివిలేజ్ కమిటీ రికమెండ్ చేస్తే ఆడ ఓటింగ్ చేసి అధికార పక్షమే కదండి. అంటే ప్రొసీజర్ వేరే అండి. ప్రొసీజర్ వేరే. మీరు రాగండి. మీరు ఒక నిమిషం. ప్రొసీజర్ వేరే అండి. ప్రొసీజర్ ప్రకారం ఏం జరుగుతుంది? ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ గారికి ఇస్తుంది. స్పీకర్ గారు హౌస్ ముందు పెడతారు, హౌస్ లో ఓటింగ్ పెడతారు. హౌస్ లో ఓటింగ్ పెడితే ఏమవుతుంది? ఎప్పుడు ఇదే కదా ప్రాసెస్. బలరాం గారు ఆ రోజు స్పీకర్ ని స్వయంగా కామెంట్ చేస్తే ఎవరు చెప్పారు? బలరాం గారు కమిటీ ముందుకు రాలేదండి. బలరాం గారు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాలేదు. అంటే ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాకపోయినా సరే ఆ సభ్యుని క్షమించాలా? ప్రివిలేజ్ కమిటీ బయట కూర్చొని కామెంట్ తీసుకున్నారు. బలరాం గారు గనక వచ్చి వివరణ గనక ఇస్తే దానికి ఏ రకంగానూ ఉండేది కాదు. నేను పొరపాటు సార్.